నమస్కారం అందరికీ. 2026 ఆగస్టు 28న పవిత్రమైన రక్షాబంధన పండుగను జరుపుకుంటున్నాం. అయితే సోషల్ మీడియాలో చెప్పే ఖచ్చితమైన ముహూర్తంలో రాఖీ కట్టలేకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమో అని భయపడుతున్నారా? అసలు ఆ భయాలను పూర్తిగా పక్కన పెట్టండి. ప్రయాణాలు, ఉద్యోగాలు లేదా ఇతర కారణాల వల్ల నిర్ణయించిన ముహూర్తంలో రాఖీ కట్టలేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. దైవ సన్నిధిలో భక్తి విశ్వాసాలతో రాఖీ లేదా రక్షాసూత్రాన్ని కట్టుకోవచ్చు. భగవంతుని సన్నిధిలో చేసే ప్రతి శుభకార్యానికి దైవానుగ్రహమే ప్రధానమైనది. అసలు రాఖీ అనేది కేవలం అన్నా చెల్లెల ప్రేమకు సంబంధించిన పండుగ మాత్రమే కాదు. పండితులు లేదా గురువుల చేత మంత్రోక్తంగా రక్షాసూత్రాన్ని కట్టించుకోవడం కూడా మన అత్యంత పురాతనమైన వైదిక సాంప్రదాయం. రక్షాసూత్రం కట్టేటప్పుడు ఈ పవిత్రమైన మంత్రాన్ని జపిస్తారు. ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం ప్రతిబద్ధనామి రక్షేమాచలమాచల అనే మంత్రంతో రక్షాసూత్రాన్ని కట్టించుకోవడం వల్ల గ్రహదోషాలు తొలగి భగవంతుని రక్షణ ఎల్లవేళలా ఉంటుంది. ఇక మరింత శుభ ఫలితాల కోసం ఏ రాశివారు ఏ రంగు రాఖీ కట్టించుకోవాలో పైన స్క్రీన్ మీద ఇచ్చాను. వీడియో పాజ్ చేసి చూసుకోండి. చివరగా రాఖీ కడుతున్నప్పుడు 7 చిరంజీవులను స్మరించే ఈ పవిత్ర శ్లోకాన్ని మనసులో తలుచుకోండి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైర్య చిరంజీవినః. ఈ చిరంజీవులను భక్తితో స్మరించి మన సోదరులు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. అందరికీ హృదయపూర్వక రక్షాబంధన శుభాకాంక్షలు. హర హర మహాదేవ్.